మంత్రి గారు, అదే రకంగా సిపి గారు, హైదరాబాద్ కమిషనర్ పోలీస్ గారు అందరం కూడా అన్నాడు ఈ ఎం వాలెట్ అనే ఒక కొత్త సొల్యూషన్ తీసుకుని రావడం జరిగింది. ఈరోజు మీతో సంతోషంగా పంచుకుంటా ఉన్నాను. మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు చాలా కీలక పాత్ర పోషించారు ఆ కార్యక్రమంలో. ఎం వాలెట్ అనేది ఈరోజు హైదరాబాద్ పోలీసులు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఒక హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక స్టార్ట్అప్ కి అవకాశం ఇచ్చి వారి ద్వారా డెవలప్ చేసిన ప్రోడక్ట్. ఇప్పటికే ఆ ప్రోడక్ట్ 10 లక్షల పైగా డౌన్లోడ్స్ అయినాయి. బ్రహ్మాండంగా హైదరాబాద్ లో చక్కగా అందరూ కూడా వాడుకుంటా ఉన్నారు. కేవలం గతంలో మాదిరిగా ఎక్కడ పోలీసులు ఆపిన ఆర్సీ కోసం, ఇన్సూరెన్స్ కాపీ కోసం, డ్రైవర్స్ లైసెన్స్ కోసం జేబులు వెతుక్కునే పని లేదు, మన కారులో వెతుక్కునే పని లేకుండా మీ ఫోన్ లోనే ఒక డిజిటల్ వాలెట్ లాగా తయారు చేసి దానికి మొబైల్ వాలెట్ అని పేరు పెట్టి అందులో ఇవన్నీ నిక్షిప్తం చేసి వాటిని ఈరోజు పోలీసులు ఆమోదించే విధంగా తీసుకురాగలిగాం. తద్వారా ఈరోజు ప్రజలకి చాలా మెరుగైన సేవలు అందించే పరిస్థితుంది. ఇప్పటికే దగ్గర 8 రాష్ట్రాలు ఆ ఎం వాలెట్ ని స్టడీ చేస్తా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉందని చెప్పేసి ఈ మధ్యనే కమిషనర్ గారు మాతో చెప్పడం జరిగింది. అదే రకంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో నిజంగా కూడా మీరు మొత్తం అన్ని సేవలు, గతంలో 15 సేవలని ఆన్లైన్ చేసుకున్నాం. ఈరోజు మొత్తం 46 సేవల్ని కూడా ఆన్లైన్ చేయడం ద్వారా సంపూర్ణంగా ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా డ్రైవర్స్ లైసెన్స్ రెన్యువల్ అయినా, కొత్త బండి రిజిస్ట్రేషన్ అయినా, లేదా ఇతరత్ర ఏమైనా అవసరాలు, ఏమైనా సేవలు పొందాల్సి వచ్చినా నేరుగా ఒక స్లాట్ బుక్ చేసుకుని అక్కడ వచ్చి పడిగాపులు పడాల్సిన పని లేకుండా, ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఒక స్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్కి వచ్చి సంబంధిత అధికారితో మనం ప్రత్యక్షంగా మాట్లాడి ఎలక్ట్రానిక్ మన టెక్నాలజీ ద్వారా బేసిక్ గా ఈ సర్వీసెస్ ని అవైల్ చేసుకోవడం అనేది చాలా గొప్ప అవకాశం. తద్వారా ఒకవైపు ప్రజలకి మెరుగైన సేవలు అందించిన వాళ్ళం అవుతాం. రెండవది మన డిపార్ట్మెంట్ ని కూడా మోర్ ఎఫిషియెంట్ గా చేయవచ్చు. ఎందుకంటే మనకున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అనండి, మనకున్న ఇతర సిబ్బంది అనండి, వారికి ప్రధానంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో వారి ప్రధానమైన బాధ్యత రోడ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ కూడా ఉంది. కానీ ఇందాక పెద్దలు చాలా మంది చెప్పినట్టు వారిని మనం ఇతర విషయాల్లో ఎక్కువగా వారికి పని ఒత్తిడి ఉండడం వల్ల కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్, రోడ్ సేఫ్టీ మీద కూడా అంతగా శ్రద్ధ పెట్టలేని పరిస్థితుంది. ఇందాక మహేందర్ రెడ్డి గారు మాట అన్నారు, కమిషనర్ గారు, ఇది ఏ ఒక్క డిపార్ట్మెంటో అనుకుంటే అయ్యేది కాదు. ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటో, పోలీస్ డిపార్ట్మెంటో రోడ్ సేఫ్టీ అనేది ఒకరి బాధ్యత మాత్రం కాదు, ఇది అందరి సమిష్టి బాధ్యత. ఉదాహరణకి ఈ మధ్యన హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన, అందరం కూడా బాధపడ్డాం. అందరికి కూడా చిన్నపిల్లలు ఉన్నారు, అందరం కూడా చాలా బాధపడ్డాం ఆ సందర్భం చూసిన తర్వాత. రమ్య అనే పాప మొన్న కొంతమంది యువకులు పట్టపగలే వారు మరి మద్యం సేవించి అండర్ ఇన్ఫ్లుయెన్స్ వారు నడిపిన తర్వాత అక్కడ రోడ్డు కూడా పంజాగుట్ట ప్రాంతంలో కరెక్ట్ గా లేకపోవడం, ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ కూడా, తద్వారా ఒక ఫ్రీక్ యాక్సిడెంట్, ఎప్పుడు అట్లాంటి జరగవు సర్వసాధారణంగా, ఒక ఫ్రీక్ యాక్సిడెంట్ జరిగి రోడ్డు ఒకవైపు నుంచి ఇంకోవైపు కారు వెళ్ళిపోయి వారి కుటుంబం ప్రయాణిస్తున్న కారు మీద పడడం, తద్వారా కుటుంబం మొత్తం ఈ రోజు చిన్న భిన్నం కావడం, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. అంటే మనం ఎంత భద్రంగా నడిపినప్పటికీ ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా అంత భద్రంగా నడుపుతారనే గ్యారంటీ లేని పరిస్థితి. మరి దీనికి సంబంధించి మొన్ననే కమిషనర్ గారితో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారితో, మా డిపార్ట్మెంట్ తో కూడా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో కూడా సంయుక్తంగా కొన్ని సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ ప్రమాద సంఘటన ఎక్కడైతే జరిగిందో ఆ స్థలాన్ని కూడా స్వయంగా వెళ్ళి పరిశీలించడం జరిగింది. తప్పకుండా హైదరాబాద్ లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, హైదరాబాద్ అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు హైవేలేమో బాగుపడిపోతున్నాయి, స్పీడ్ పెరుగుతా ఉంది, వాహనాలు కూడా ఇప్పుడు స్పీడ్ పెరుగుతా ఉంది. కానీ మరి ఇప్పటికే కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి, స్పీడ్ ని కూడా రెగ్యులేట్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా స్పీడ్ గవర్నర్స్ కూడా పెడతారు అనే ఒక వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. డెఫినెట్ గా అవసరం ఉంది కూడా, ఎందుకంటే ఒకవైపు రోడ్లు మెరుగుపడి వాహనాలు, ఆధునికమైన వాహనాలు వస్తున్నప్పుడు విచ్చలవిడిగా స్పీడ్ గా వెళ్ళడం వల్ల మన దగ్గర అంత డిసిప్లిన్ కూడా లేకపోవడం వల్ల చాలా రకాల ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇందాక వారు చెప్పినట్టు సంవత్సరానికి 150,000 మంది మరణిస్తున్నారు దేశంలో, అంటే అది చాలా పెద్ద సంఖ్య. నిజంగా కూడా చాలా అందరం ఆలోచించాల్సిన సంఖ్య. అదే రకంగా దానికి ఇంకో 2-3 రెట్లు మరి ఈరోజు వికలాంగులు అయిపోయి, వారు ఇన్కెపాసిటేట్ అయిపోయి, మరి డెఫినెట్ గా వారు ఇబ్బంది పడి, వారి కుటుంబాలు ఇబ్బంది పడి, అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే సాధ్యమైనంత ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా సాధ్యమైనంత ఎక్కువ ఓరియంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాను. మరి ఇప్పటికే వారి చాలా సంతోషం, వారు ఇందాక చెప్పినట్టు మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్రానికి వచ్చిన ఒకే ఒక్క ఐటీడీఆర్, దాన్ని మనం ఇప్పుడు సిరిసిల్లలో ఏర్పాటు చేసుకుని సంవత్సరానికి దాదాపుగా 20,000 మంది
హెవీ వెహికల్ డ్రైవర్స్ కి అక్కడ శిక్షణ ఇవ్వబోతా ఉన్నాం. ఏ రకమైన తర్ఫీదు ఇస్తే వారు రేపటి రోజున భద్రంగా మనకు వాహనాలని సురక్షితంగా నడిపే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న రోడ్స్ ఇప్పుడు మనకు వస్తా ఉన్నాయి. నేషనల్ హైవేస్ అనండి, మన ఇతర రోడ్స్ అనండి మెరుగవుతా ఉన్నాయి సౌకర్యాలు. మరి ఆ రోడ్లు మెరుగుపడే కొద్దీ మన డ్రైవింగ్ మెలకువలు కూడా మెరుగుపడాలి, డ్రైవర్స్ లో డిసిప్లిన్ కూడా పెరగాలన్నప్పుడు రిపీటెడ్ గా ఓరియంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి లైసెన్స్ తీసుకునేటప్పుడు మాత్రమే పరీక్ష తీసుకుంటే సరిపోదు. ఎప్పటికప్పుడు డెఫినెట్ గా 3 years కా 4 years కా ఎప్పటికప్పుడు వారికి రిఫ్రెషర్ కోర్సులు పెట్టడం, డెఫినెట్ గా వారికి ఓరియంటేషన్ ఇవ్వడం. ఈ ఎవరైతే డిసిప్లిన్ పాటించకుండా వయలేషన్స్ కి పాల్పడతారో వారికి అమెరికాలో సిస్టమ్ ఉంది, మీకు తెలుసు, టికెటింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఒక వయలేషన్ కి కొన్ని పాయింట్లు వేస్తారు, ఆ తర్వాత ఇంకొకటికి ఇంకొన్ని వేస్తారు. అంటే ఎట్లా పాయింట్ల సంఖ్య పెరుగుతూ పోతే అట్లా ఇన్సూరెన్స్ కూడా వారికి భారం అవుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి వెహికల్ నడిపే పరిస్థితి ఉంటుంది, స్పీడ్ లిమిట్ దాటకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. మన దగ్గర కూడా అలాంటి కొన్ని సంస్కరణలు దయచేసి మంత్రి గారి నేతృత్వంలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత మేము నేరుగా ఔటర్ రింగ్ రోడ్ ప్రారంభోత్సవానికి వెళ్తా ఉన్నాం. ఇంకో 15 kilometers ఔటర్ రింగ్ రోడ్ కూడా పూర్తయింది. తద్వారా ఇప్పుడు దాదాపుగా ఔటర్ రింగ్ రోడ్ 152 kilometers ఔటర్ రింగ్ రోడ్ 1 kilometer తప్ప, కండ్లకోయ జంక్షన్ తప్ప మొత్తం పూర్తయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ లాంటి ఎక్స్ప్రెస్ వేలు వచ్చినాయి మనకి. ఔటర్ రింగ్ రోడ్ మీద ఈ మధ్యన డ్రాగ్ రేసింగ్లని, అడ్డు అదుపు లేకుండా వేగంతో పోవడం, తద్వారా రకరకాల ప్రమాదాలు జరగడం, చాలా మంది ఈ మధ్యన మరి మనకు తెలిసిన వాళ్ళు బాగా పాపులర్ వ్యక్తుల పిల్లలు కానీ ఇతరులు కానీ చనిపోవడం మనం చూస్తా ఉన్నాం. స్పీడ్ గవర్నెన్స్ అనేది